కాల్చుకున్న బాడీ అంతా కాలిపోయిన గొంతు నీట్గానే ఉంటుంది, వాయిస్ బాగానే ఉంటుంది, వాళ్ళు బాగా మాట్లాడతారు. వాళ్ళని అడిగారు, నువ్వు ఎందుకు కాల్చుకున్నావు? నీ భర్తతో ఏమైనా గొడవ అయిందా? లే, నా భర్త మంచిగా చూసుకుంటాడు. పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెట్టిరా? లే, నా పిల్లలు సన్న పిల్లలు, అంటే చిన్న పిల్లలు. మీ అత్తమామతోనే ఏమన్నా లొల్లు ఉందా? అంటే నాకు అత్తమామ లేరు, నాకున్నదే మా ఆయన మంచిగా చూసుకుంటాడు. మరి పక్క వాళ్ళతో ఏమైనా గొడవ అయిందా? లేదు, నేను ఎవరితో మాట్లాడు. మరి ఎందుకు చేసినావు ఎట్లా? ఏమో తెలియదు, ఏమో తెలియదు ఎందుకు జరిగిందో ఇట్లా. భర్త తన పనికి తాను వెళ్ళాడు, పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని పంపించిన చిన్న చిన్న పిల్లలు. కూర్చున్న పని చేసుకుందాం, ఇక ఆ పని చేద్దామని కూర్చున్న ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకు. నీ భర్త నిన్ను అర్థం చేసుకోడు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను అర్థం చేసుకోరు, నువ్వు ఎందుకు బతకాలని ఎవరో నాతో మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నాకు కూడా నిజమే కదా అనిపించింది. మరి నిజంగా నీ భర్త ప్రేమించడు? లేదే, ప్రేమిస్తాడు, కానీ అప్పుడు ఎందుకు అట్లా అనిపించింది. తర్వాత నువ్వెందుకు బతకాలి, నువ్వెవరికి ఇష్టం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకున్నావంటే మంచిగా చచ్చిపోతావు. అసలు ఈ గొడవే ఉండదు, ఈ భూమి మీద ఇబ్బందులే ఉండవు, ఏముండదు, హాయిగా ఉంటుంది అని ఎవరో నన్ను మాట్లాడినట్లు అనిపించింది. ఇంక అట్లా ముందుకెళ్ళినా. మరి ఎట్లా చావాలి అన్న, గ్యాస్ నూనె చూపించింది, అది పోసుకో. అది పోసుకొని అంటబెట్టుకున్న తర్వాత, కాలటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, అయ్యయ్యో నేను చచ్చిపోతున్నా కదా అని. అప్పటికి నేను ఎంత అరిసినా ఇంకెవరు రాలేదు, నా దగ్గర రావడానికి ఎవరికి ధైర్యం చాలేదు, వాళ్ళంతా మంటలు అంటుకున్నాయి, గిట్ల అయిపోయింది నా పరిస్థితి అని ఏడ్చారు. అంటే సరైన కారణం లేదు ఆత్మహత్యకి. చిన్న చిన్న కారణాలను వంకగా చూపించి నువ్వు బతకడం వేస్ట్, నువ్వు చచ్చిపోతే పోయిద్ది, నిన్నెవరో ప్రేమించరు, నిన్నెవరో అర్థం చేసుకోరు, నీ గుండెలో వేదన ఎవరికీ తెలియదు, ఈ ప్రేమ లేని సమాజంలో, ఈ ప్రేమ లేని మనుషుల మధ్య నువ్వు ఎందుకు బతకాలి, నువ్వు చచ్చిపోతే అప్పుడు నీ బాధ వాళ్ళకి అర్థమైద్ది, నువ్వు చచ్చిపోతే అప్పుడు వాళ్ళకి సిగ్గు వచ్చింది. ఏం సిగ్గు రాదు. ఓ స్త్రీ, నువ్వు చచ్చిపోతే నీ భర్తకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నావు, దరిద్రం పోయింది, ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఏం సిగ్గురాదు వాడికి, శుభ్రంగా ఇంకో పెళ్ళి. పిచ్చోడా, నేను చచ్చిపోతే నా భార్యకి తెలిసి వచ్చింది అనుకుంటున్నావేమో, ఏం లేదు నాయన, 4-5 ఏళ్ళు ఆగిద్ది, తర్వాత వాళ్ళ ఇంటోళ్ళు చూసి, అమ్మా ఒంటరిదానివి, చిన్నదానివి, ఏడుంటావమ్మా, తోడు కావాలమ్మా అని ఎవడో ఒకటి ఇచ్చి చేస్తారు. కలలు కనవాకరా పిచ్చోడా, కలలు కనవాక పిచ్చిదానా, నేను చస్తే వాళ్ళకి తెలిస్తే అది దురాత్మ మాట్లాడే మాటలై. అసలు ఈ మాటలు ఎందుకు వచ్చినంటే ఈ టైపు ఈ తాలూకా